నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీ కనవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు వెల్కమ్ టు లక్ష్మితో మేము సైతం పవర్డ్ బై విలాన్ దుస్తులు. వచ్చే మేము సైతం తాగడానికి ఒక గుక్కెడు నీళ్లు ఇవ్వలేని సముద్రానికన్నా చిన్న సెలయేరు మేలు, దానం చేయలేని ధనవంతుడు కన్నా దానం చేసే పేదవాడే మేలు. మనం 100 మందికి సహాయం చేయనక్కర్లేదు, కానీ ఒక్కరికైనా సహాయం చేద్దాం. పేదరికంతో ఉన్న ఎన్నో కుటుంబాలని ఆదుకోవడానికే పుట్టింది మేము సైతం. ఇది షో కాదు, శోకంపై యుద్ధం. వచ్చే మేము సైతం మేము సైతంలో ఈ రోజు మనం కలవబోతున్నాం శ్రీనుని. శ్రీను పెయింటర్ గా పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో తన 2 కాళ్ళు దెబ్బతిన్నాయి. ప్రశ్నార్థకంగా మారిన ఆ కుటుంబాన్ని పోషించడానికి శ్రీను తమ్ముడు తండ్రి మామిడి పళ్ళు అమ్ముకుంటున్నారు. చాలీ చాలని సంపాదనతో శ్రీనుకి వైద్యం చేయించలేక మేము సైతంని ఆశ్రయించిన ఆ కుటుంబ సభ్యులకు అండగా నిలవడానికి మామిడి పళ్ళు అమ్మబోతోంది అంజలి. మామిడిపళ్ళు చాలా అందంగా ఉంటారు. అదే ఏమో నాకు అన్నలో తెలిసిపోతే అంతే. మామిడిపళ్ళు అందరూ బంగినపల్లి కొంటే నేను జ్యూస్లు ఎవరికి అమ్మాలి? మీలాగా బాగున్నాయి మేడం. 10,000 ఇచ్చి బండి మొత్తం కొనేసుకుంటాం. బండి మొత్తం ఇలా ఎండలో కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. వచ్చే మేము సైతం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాల్లో పెద్ద పేరు సంపాదించుకొని డిక్టేటర్, గీతాంజలి లాంటి సినిమాలు తనకంటూ తను ఒక గుర్తింపుని తెచ్చుకుంది. ఇక్కడ తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా తన టాలెంట్ ని విజృంభిస్తుంది. తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్న మన వెరీ ఓన్ తెలుగు అమ్మాయి, ప్లీజ్ వెల్కమ్ అంజలి. ఎలా ఉన్నావు? హౌ ఇస్ చెన్నై ట్రీటింగ్ యూ? చెన్నై ట్రీటింగ్ మీ వెరీ వెల్. చాలా బాగున్నాను. అండ్ యా, ఆల్ గుడ్. అక్కడ ఏం సినిమా చేస్తున్నావు అంజలి ఇప్పుడు? 6-7 మూవీస్ జరుగుతున్నాయి. అండ్ నాటోడిగల్ టు శంభో శివ శంభో సెకండ్ పార్ట్ 2 చేస్తున్నాను. అండ్ డూయింగ్ ఎ మూవీ విత్ విజయ్ సేతుపతి. అండ్ ఇంకా ర్యాండమ్ గా 4-5 మూవీస్ ఉన్నాయి. యా. అండ్ తెలుగులో ఆర్ యూ డూయింగ్ ఎనీథింగ్ రైట్ నౌ? ఆర్ యూ బిజీ? yes, గీతాంజలి 2 స్టార్ట్ చేస్తున్నాను. అవునా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇట్స్ గోనా బి క్రేజీ అటు క్రేజీ ఇయర్. సో నీకు తెలుగుకి తమిళకి పెద్ద డిఫరెన్స్ ఏం తెలుస్తుంది? ఏం లేదు, లాంగ్వేజ్ ఒకటే తేడా. బికాస్ అక్కడ చేసేవాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ చేసేవాళ్ళు అక్కడ చేస్తున్నారు. So there is a టెక్నీషియన్స్ ర్యాండమ్ గా అక్కడెక్కడ ఒక్కళ్ళే వర్క్ చేస్తున్నారు. సో అంత పెద్ద తేడా ఏం తెలియట్లేదు. క్లైమేట్ వైజ్ గా కానీ ప్రాంతం? క్లైమేట్ ఇట్స్ హాట్. అంటే హైదరాబాద్ లో ఉండి చెన్నై వెళ్తే చాలా వేడిగా, అది మేము ఇప్పుడు షూట్ చేస్తుంది అవుట్స్కట్స్ లో, లైక్ మధురై అలా. అవును. సో ఇంకా బాగా వేడి ఉంటది కదా. మొన్న స్కెడ్యూల్ కి లేదే ట్యాన్ గా వచ్చాను నేను.
Oh God, you look great. You look you. great. You're doing great. And నా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ మిస్డ్ season 1 but Yeah. then I made it to season 2. ఐ నో నీకు 1 day గ్యాప్ ఇంతనికి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తూ ఆ ఒక్క రోజు ఇక్కడికి వచ్చింది మేము సైతం కోసం. సో ఐ రియలీ Just for అప్రిషియేట్ you. థ్యాంక్ యూ Yeah. థ్యాంక్ యూ. ఒరిజినల్ గా మీ ఊరేది? నేను పుట్టింది వెస్ట్ గోదావరి, పెరిగింది ఈస్ట్ గోదావరి. ఓ సో ఈస్ట్ రెండు వెస్ట్. గోదావరి. అదే నేను రెండు పుట్టింది అక్కడ, ప్రాంతాలు. పెరిగింది ఇక్కడ. ఓకే ఓకే. బట్ అక్కడి నుంచి టు లెర్న్ తమిళ్ ఇస్ క్వైట్ డిఫికల్ట్ బికాస్ తెలుగు ఇస్ వెరీ 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 రూటెడ్ కదా అక్కడ. అవును. హైదరాబాద్ అయితే ఎన్ని లాంగ్వేజెస్ అయినా టకాటకా నేర్చేసుకోవచ్చు బికాస్ ఉర్దూ కొంచెం వింటారు, హిందీ కొంచెం వింటారు, ఇంగ్లీష్ కొంచెం ఉంటుంది. నాకు తమిళ్ నేర్చుకున్నప్పుడు కొంచెం టఫ్ అనిపించింది బికాస్ నేను ఫస్ట్ మూవీకి మాట్లాడింది కూడా కొంచెం తెలుగులోనే డైలాగ్స్ మాట్లాడాను పైలట్స్ లో అంతా. సో అందుకనే నేను నేర్చుకుని విని మళ్ళీ డబ్బింగ్ చెప్పి అది కొంచెం ఒకలాగా డెప్త్ లో మాట్లాడతాగా అలాంటి తమిళ్ మాట్లాడింది నేను. మనోళ్ళు ఎక్కువ అలా మాట్లాడరు. మన తెలుగు సినిమా పరంగా ఒకేలాగా ఉంటుంది. మనకి ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. తమిళ్లో అయితే ప్రాంతంకి మారుతాం సినిమా సినిమాకి. అవును. ఇప్పుడు నేను చేస్తుంది నాటోడి గురించి మధురై. సో ఆ స్లాంగ్ వేరే, ఈ స్లాంగ్ వేరే, నెక్స్ట్ చేయబోయే స్లాంగ్ వేరే, మొత్తం ఒక్కొక్క స్లాంగ్స్ అనమాట. నేను ఆల్మోస్ట్ మొత్తం అన్ని స్లాంగ్స్ నేర్చుకుని వచ్చేస్తానేమో డౌట్ గా ఉంది. ఎంగియు మెప్పో జర్నీ. నేను ఆ సినిమాని థియేటర్ లో చెన్నైలో చూసాను. తమిళ్లో చూసాను. నువ్వు నమ్మవు, నేను సినిమా చూసాక ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ లైక్ దిస్. నేను ఒక్కదాన్నే కాదు 30% సినిమా థియేటర్ లోనే కూర్చొని ఏడ్చుకుంటున్నారు. లైక్ లేసి వెళ్ళే ప్రసక్తి లేదు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ సా యూ ఆన్ బిగ్ స్క్రీన్ ఇన్ ద థియేటర్. వాట్ అ ఫిల్మ్ దట్ ఇస్. యాక్చువల్ గా ఆ మూవీ నాకు కొంచెం టఫ్ టాస్క్. ఎందుకంటే ఆ మూవీలో చూసారు కాబట్టి అమ్మాయి లాగా ఉండదు, అబ్బాయి లాగా ఉంటుంది. సల్వార్ వేసుకున్న అబ్బాయి లాగా, వాకింగ్ స్టైల్, మాట్లాడితే 4-5 పేజీలకి నాన్ స్టాప్ గా మాట్లాడుతుంది. సో నాకు అది డబ్బింగ్ చెప్పేప్పుడు అది బాడీ లాంగ్వేజ్, అబ్బాయి బాడీ లాంగ్వేజ్ కి అండ్ విత్ లాంగ్ జడ అండ్ సల్వార్స్ దుప్పటాలు వేసుకుని అబ్బాయి లాగా ఎలా చేస్తాము. సో అది నేను బాడీ లాంగ్వేజ్ మీద వర్క్ చేసి, దాని మీద వర్క్ చేసి. వాట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్యారెక్టర్ నువ్వు ఇంతవరకు వర్క్ చేసింది? జర్నీ నాకు డిఫికల్ట్ క్యారెక్టరే బికాజ్ అందులో చాలా నేను వర్క్ చేయాల్సి ఉండింది. తర్వాత నాకు డిఫికల్ట్ క్యారెక్టర్ షాపింగ్ మాల్. ఓకే. బికాజ్ షాపింగ్ మాల్ టైం అప్పటికి నాకు ఇంకా అంతగా తమిళ్ రాదు. సెకండ్ మూవీ ఊరికే వచ్చి వెళ్ళిపోయేటట్టు కాకుండా చాలా హెవీ రోల్, చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ అండ్ డార్క్ మేకప్స్, మట్టి. ఇక్కడేమో మనం తెల్లబడాలని నానా సున్నుబిన్ను రుద్దుకుంటుంటే అక్కడ న్యాచురల్ గా ఉండాలని నల్లగా వేస్తారు మేకప్. పైగా మాకు ఫుట్వేర్ అవన్నీ కూడా శుభ్రంగా అరగతీసి కింద పెట్టి దాని మీద మట్టేసి తోమి, సో అలాగా మొత్తం అలాంటి వర్క్ చేసి. మన హీరో సైకిల్ దొక్కుతా ఉంటాడు బట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్ట్ ఉంటుంది ఇక్కడ. ఎవ్రీథింగ్ ఇస్ సో ఓవర్ ద టాప్. న్యాచురలిజం అంటే మన తెలుగు వాళ్ళకి అసలు తెలియదు. అసలు తమిళ్లో ఆడిన తెలుగులో ఆడుతుందంటే అసలు ఆడదు. కష్టం. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ టు బి రియల్ టు ద స్టోరీ అంటే బికమ్స్ వెరీ డిఫికల్ట్. సో టుడే వీ హ్యావ్ ఖమ్మం నుంచి శ్రీను గారు, దుర్గశ్రీ అండ్ రామాన్జీ, వీళ్ళు ముగ్గురు వచ్చున్నారు చేయూత కోరుతూ. దేనికోసం వచ్చారో వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. యా, ప్లీజ్ వెల్కమ్ దెమ్. శ్రీను, నీ పేరు శ్రీనునా? దుర్గశ్రీ అండ్ రామన్జీ ఏ ఊరు నుంచి వచ్చారు? ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. వల్లభి. మీ కొడుకు ఏం చేస్తుంటారు మీరు? కూలి పని పోయేది. బాగా కాలు ఆవిడ వచ్చి బాగా నొప్పులు వచ్చి ఏం పని పోవట్లేదు. మా బాబే మామిడి పనులు కొట్టు పెట్టించాడు. రోజు పొద్దున్నే. వయసు ఎంత మీ అబ్బాయికి? నీ వయసు ఎంత? 26. మీ భార్య వయసు? 20. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి? 4 years. చిన్న పిల్లని చేసేసుకుందాం అనుకున్నావు నువ్వు? నీకు 22 ఉండి కూడా, నీకు 17 అంటే నీకు కూడా మైండ్ లేదనుకోవచ్చు. నీకు 22 ఉండి ఎందుకు చేసుకున్నాను 16? ఫ్యామిలీ లేదండి. ఇప్పుడు కూడా జైల్లో పెట్టించచ్చు తెలుసా మిమ్మల్ని నేను? తెలుసా తెలీదా? ఒకరిద్దరిని పెట్టిస్తే అప్పుడు బుద్ధి వస్తుందేమో మీకు కూడా. ఊరికే రాశారా రాజ్యాంగంలో మీరు ఒక అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అంటే? చిన్న 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 పిల్లల్ని మీకైనా బుద్ధి ఉండాలి. అయినా పెద్ద అయినా ఊర్లో చేస్తారు, ఇంకా కూడా ఊర్లో ఏం చేసేది? 16 ఏళ్ళ పిల్లని ఎవరైనా చేసుకుంటారా? సరిగ్గా మైండ్ కూడా డెవలప్ అవ్వదు.
మన చిన్నప్పుడు పర్వాలేదు, మన అమ్మలు మన అమ్మమ్మలు పెళ్ళిళ్ళు వాళ్ళకి తెలియక ఇప్పుడు నిమిషానికి చూపిస్తున్నారు కదా 18 ఏళ్ళకి తక్కువ చేయొద్దని చెప్పి. మీ గురించి ఒక ఏవి ఒకటి తయారు చేసి చూద్దాం. ప్లీజ్ షో ద ఏవి ప్లీజ్. నమస్తే లక్ష్మి గారు, నా పేరు శ్రీను, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లవి గ్రామం నుంచి వచ్చాము. నేను పెయింటింగ్ పనికి వెళ్ళేవాడిని. నేను తెచ్చి ఆదాయంతో రోజు మా ఇంట్లో వెళ్ళేది. 50 అడుగుల హైట్లో 3 స్టార్ బిల్డింగ్ మీద పెయింటింగ్ పని చేస్తుంటే ఎలక్ట్రిక్ షాక్ వెనక 11 kV వైర్ తగిలింది. కరెంట్ షాక్ తగలడంతో ఎమ్మటి హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ ఖమ్మం హాస్పిటల్లో చూపించుకున్నాం. అక్కడ నుంచి తగ్గపోతే మళ్ళీ హైదరాబాద్ యశోద హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ ఒక 11 days ఉన్నాము. ఖమ్మం హాస్పిటల్లో 4 లక్షల దాకా అయినాయి. యశోద హాస్పిటల్లో 6 lakhs దాకా అయినాయి. ఈ పరిస్థితి జరిగిన దగ్గర నుంచి మా తమ్ముడు కూడా స్టడీ ఆఫ్ చేసి నా కోసం కూలి పనికి వెళ్తున్నాడు. ఇప్పుడు వాడి తెచ్చిన ఆదాయంతో ఇంట్లో వెళ్ళిపోతుంది. మా నాన్న కూడా హ్యాండిక్యాప్డ్, అతను నడవలేడు. ఇప్పుడు నేను నడవలేకుండా వెళ్ళిపోయాను. నాకు 2 చిన్న పిల్లగాళ్ళే. ఇప్పుడు నా భార్య పిల్లగాళ్ళని ఎలా పోషించుకోవాలి నాకైతే తెలియట్లేదు.